ధవల కంబలు వెలియుడుపు గట్టి ముద్దు ముఖంబున ముత్తైదు చిన్నెల అంబ పేరిట మోగిరంబు బట్టి వెన్నెలలు చీకటులు బరువు కన్నుదో రాగాలు పాడితే కొన్ని రోగాలు పోయేవి. అప్పుడు ఇప్పుడు కాదండి, ఇప్పుడు కొత్త కొత్త రాగాలు చెవిని పడి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఆ విధంగా ఆ పెక్కు తరంగుల అలంకరించారట ఆ రుక్మిణీ కన్యను. వెంటనే ఆ రుక్మిణిని ఒక దగ్గర కూర్చుండబెట్టేసరికి ఆమె ఆలోచన ఎలా ఉన్నదట, తాను పంపించినటువంటి ద్విజోత్తముడు ద్వారకా నగరాన్ని చేరునో లేదు. నడుమ మార్గశ్రమందరి చిక్కెనో విని కృష్ణుడిని తప్పుగా తలచెనో విచ్చేసెనో తలపడు ఆర్యా మహాదేవియో నా రక్షక ఎరుంగునో నా భాగ్యమెట్లున్నదో స్వామి తాను పంపించినటువంటి ఆ ద్విజోత్తముడు ద్వారకా నగరాన్ని చేరును. ఒకవేళ మార్గాయాసము చేత ఎక్కడైనా చెప్పినాడేమో. ఇంతకు నా కోర్కెను విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకొనలేదు కదా, ఆ పార్వతీ పరమేశ్వరులు నన్ను అనుగ్రహింతురో లేదు అని పరిపరి విధములుగా ఆ రుక్మిణీ కన్య ఆలోచన సాగిస్తూ ఉండగా ఎదురుగా వస్తున్నారట ద్విజోత్తముడు. అతడు తిన్నగా వచ్చి అమ్మవారిని చూసి అంటారట, తల్లి నీవెంత ధన్యతవో తలపవటమే సంగతిగా నీకన జగత్కుటుంబి మగడు ఇద్దరికి ఇద్దరుండగు ఈడు జోడు
అదృష్టవంతురాలవు తల్లి, నీకు తగిన భర్త లభించాడమ్మా. నీవు కోరుకున్నట్లుగానే ఆ శ్రీకృష్ణ పరమాత్మయే నీకు నాథుడవుతున్నాడు. ఆహా, ఇద్దరికి ఇద్దరు తగు ఈడు జోడు తల్లి అని అనేక విధములుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశేషాలు చెబుతున్నాడట. రుక్మిణి యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆహా, పొంగిపోయింది ఒక్కసారిగా. ఆ అగ్నిజ్యోతుని యొక్క పాదాలు వెళ్ళాలి, అనేక విధాలుగా తన కృతజ్ఞతలు తెలియజేసింది. స్వామి, ఆహా, ఎంతటి శుభవార్తలు తెలియజేశారు. ఇంతకు నా స్వామి ఎక్కడ ఉన్నారు? అమ్మా, అదిగో ఆ పూల తోటలోనే విడిది ఏర్పాటు చేశారమ్మా. అక్కడ ఆ పూల తోటలో విడిదిలో ఉన్నారు. అలాగా, ఆహా, ఇక నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలను అని నోటి వెంబడి మాట రాక తడబడుతూ ఆ రుక్మిణి తగిన విధంగా తనకు చేతనైన విధంగా ఆ అగ్నిజ్యోతిని సత్కరించిందట, పంపివేసింది. వెంటనే ఆ అమ్మవారు ఆ చెలికత్తెలతో పాటుగా రాజరాజేశ్వరి యొక్క దివ్యమైనటువంటి మందిరాన్ని చేరుకొని అనేక విధాలుగా ప్రార్థన చేస్తోందట. దీన రక్షకీన దిక్కు చూడు మమ్మ, దీన రక్షకీన దిక్కు చూడు మమ్మ, దీన రక్షకీన దిక్కు
ఆ రుక్మిణీ కన్య. ఇట్లు రుక్మిణీ కన్య ఉమాదేవిని ప్రార్థించి చెల్లులు బంధువులు చుట్టూ నడుతేరా సుందర మందగమనంబునం ఇరుచట్లం వారులు తీర్చి అరదంబులపై వయారంబుగా కూర్చుండి నీ తంబులం కనబెట్టుచు పెండ్లి వైభవమునున్న శిశుపాల సాల్వ జరాసందాది రధికులను తరగు వనక ఎట్టకేలకు కనక రథంబుననున్న శ్రీకృష్ణ పరమాత్మను కనులార వీక్షించి తన మనంబున వీడెలా ఇతడేనా నీ కోరుకున్న భర్త? ఎంత సత్యమైన తల్లి ప్రసాదించావు తల్లి. అమ్మా అని ఆ జగన్మాతను ప్రార్థించి ఆ రుక్మిణి శ్రీకృష్ణ స్వామి యొక్క రథాన్ని సమీపించుటలో ఆమె యొక్క పరిస్థితిని నారాయణదాసు గారు రచించారు. ఎంత చక్కగా రచించారు చూడండి. ఆమె పరిస్థితి ఎలా ఉన్నదట? అడుగులు తడబడ నడుము వనక దిగబుడి విడి పువ్వులు ఉడవిరాలా అడుగులు తడబడుతున్నాయట. ఉత్తడి మేల్ గగుర్పొడమగా ఉత్తడి మేల్ గగుర్పొడమగా ఆనంద బాష్పములు కందో సంభ్రమంబున పైట జారగా చెక్కుటబ్దములు చెమరింప చిరునవ్వు ముద్దుమగంగున మోసలెత్త సంధ్యము సిగ్గు వలపును సందడింప తన రథము జంగటను అలసటను నటించి కోర్కెలు రగడను చూచుకొమ్మను హరి తేరిపై శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తేరిపై నెక్కించుకొని వాయువేగ మనోవేగములతో వెళ్ళిపోతున్నారట. అలా వెళుతూ ఉండగా ఆ రుక్మిణి పెద్దన్న రుక్మిణి ఆ రథానికి అడ్డముగా వచ్చాడు. వచ్చి ఊరుకున్నాడా? వంటువా ఓరి నీచుడా, వంటువా తిరిగి వంటువా నీ వెట్టి వంటువా తిరిగి వంటువా. ఓరి నీచుడా, గారడివాడా, మాయగాడా, నల్లనివాడా, ఏమీ తెలియనటువంటి ముద్దరాలు నా చెల్లెలను దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతున్నావురా, ఇదేమి బుద్ధిరా నీకు అని అంటూ ఉంటే కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి అంటాడట, రుక్మి నీ చెల్లెలు అమాయకురాలా, ఏమీ తెలియదా? కోరిరాయ పారమున రప్పించుకొన్నది నన్ను నీదు చెయ్యను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీ చెల్లెలు రుక్మిణి రాయబారం అంపిందయ్యా, అమాయకురాలు అనుకున్నావా నీ చెల్లెలు? కోరి రాయబారమున రప్పించుకొన్నది నన్ను నీదు చెయ్యను.
ఎక్కువగా మాట్లాడకు. శూరులకు రాక్షస వివాహం తప్పు కాదు సుమా. అయినా ఆమెకు ఇష్టం లేనటువంటి వివాహం చేసి ఆమెను బాధ పెట్టడం ఎందుకు? ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆవులకి పొమ్ము అని పలుకుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను చూచి ఆ రుక్మికి ఆగ్రహం కలిగి పండ్లు పటపట పటపట కొరికాడట. సింహనాదములు తెలంగా ఆ కృష్ణ పరమాత్మపై బాణవర్ష పరంపరలు కురిపిస్తున్నాడట శ్రీకృష్ణ స్వామి. సామాన్యుడా వెంటనే ఆ రుక్మిణిని వెంటదరిమాడట. ఇలా వెంటదరిమి ఆ రుక్మిణి యొక్క పెడవేళ్లు విరచి కట్టి ఒకవైపు మీసములు తీసివేశాడట. అలా ఎప్పుడైతే మీసములు తీసివేశాడో ఇంత పరాభవం జరిగినటువంటి ఆ రుక్మి కుప్పకూలిపోయాడట. అన్నగారికి జరిగినటువంటి అవమానాన్ని తన అవమానంగా భావించి రుక్మిణి అంటోందట, జగదీశ్వర కృష్ణ ప్రాణేశ్వర కరుణా ఇది నీకు ధర్మమేనా స్వామి? ఎంతైనా అతడు నా అన్న కదా. జగదీశ్వర కృష్ణ ప్రాణేశ్వర కరుణా ఇది నాకిం కరుణా. ఎంతైనా అతడు నా కన్న కదా. మీరు ఈ విధంగా అవమానించుట ధర్మమేనా? ఒకవైపు మీసములు తీసివేయుట కంటే అవమానం ఇంకా ఏమున్నది, ఇక విడిచిపెట్టండి అని చెప్పి అన్నగారి దగ్గరకు చేరి అంటోందట, అన్నయ్య బాధపడకు, శ్రీకృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడని అతని యొక్క విశేషములన్నీ ఎన్నిసార్లు నీకు చెప్పలేదు. అయినను నా మాట వినకుండా ఇంతవరకు తెచ్చుకున్నావు. అయినా నీవు అదృష్టవంతుడవు అని అన్నగారితో అంటోందట. గోపి చందనేల అన్నయ్య, గోపి చందనేల నీ మీసములను చక్కబ గోపి చందనేల నీ మీసములను చక్కబచ్చు దివాకీర్తి చౌడయ్యే ఎందైన నీ ఎట్టి ప్రభుడు గలడే. అన్నా నీ బావ నిన్నిట్లు భాగ్యం అన్నా అదృష్టవంతుడు సుమా. ఎందుచేతనంటే నీలాంటి అదృష్టం ఎవ్వరికి అవ్వదు. నీ మీసములను దిద్దు మంగళి అయినాడు నా స్వామి. ఎంత అదృష్టము అని అన్నగారిని ఓదార్చిందట. అలా ఓదార్చినంత అంత బలరాముడు అక్కడికి వచ్చాడు. ఆ రుక్మిణి శ్రీకృష్ణులను తిన్నగా ద్వారకా నగరానికి తీసుకువెళ్ళి అంగరంగ వైభోగంగా చక్కగా
ఆ పురియల్ల అలంకరించారట. ఆ రుక్మిణి శ్రీకృష్ణులు సర్వమంగళముగా అలంకరించి బంగారు పీటలపై కూర్చుండ చేసి దేదీప్యమానంగా వేద మంత్రములతో మంగళ వాద్యాలతో అలనాడు రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దేదీప్యమానంగా జరిపించారు. జై శ్రీమద్రమారమణ గోవిందో. అలా వివాహం జరిగింది. అంతా సంజమించిన పండు వెన్నెల కన్నుల పండువై కాయ నిరుపమ వైభవాస్పదంపుగా బంగారు కోళ్ల పట్టి మంచముపై పట్టుదిండి నాని ఆ జగన్మోహనుడైనటువంటి కృష్ణ పరమాత్మ మురళి వాయిస్తున్నాడట. ఆ సమయంలో రుక్మిణిని పెక్కు తరంగుల అలంకరించి ఆ హరియున్న గద దగ్గరకు తీసుకువచ్చారు. ఆ రుక్మిణి అట లోపలికి వెళ్ళడానికి సిగ్గుపడుతోందటండి. ఆ సమయంలో సుభద్ర ప్రక్కనే ఉన్నదట. ఏమిటమ్మా అలా సిగ్గుపడుతున్నావు?